హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్. ఇవాళ మన వీడియోలో మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఏంటండి, మామిడికాయని చూడగానే నోరు ఊరిపోతుంది కదూ. అంతేనండి, మ్యాంగోస్ ఇష్టపడేవారంటూ నాకు తెలిసి ఎవరూ ఉండరు. మామిడికాయతో అయినా మామిడి పళ్ళతో అయినా ఏ రెసిపీ చేసినా అందరూ ఇష్టంగా తింటారు, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఇవాళ మన వీడియోలో మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆల్మోస్ట్ మ్యాంగో సీజన్ ఎండ్ అయిపోవడానికి వస్తుంది కదండి. అయినా ఈ రోజుల్లో మనకి అన్ని సీజన్స్ లో మ్యాంగో అవైలబుల్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఇలాంటి టేస్టీ చట్నీ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ముందుగా మామిడికాయలను ఉప్పు నీటిలో నానబెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న మామిడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. 5-10 మినిట్స్లో అయిపోతుంది మీకు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 2 చెంచాల కారం, 1 స్పూన్ ఉప్పు కారం మన ఇష్టం అండి, మనం ఎంత తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేయకూడదండి, పేస్ట్ లాగా ఇలా బరకగా ఉండాలి. అంతేనండి. తర్వాత తాలింపు వేసుకోవడమే. 4-5 చెంచాలు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మామిడికాయ తొక్కు ఇందులో వేసేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవడమే అండి. అంతే. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ తొక్కు పచ్చడి బయట పెట్టుకున్న 4-5 డేస్ వరకు బాగుంటుందండి. ఫ్రిడ్జ్ లో అయితే ఒక 10 డేస్ వరకు పెట్టుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో తొక్కు పచ్చడి టేస్ట్ చూసేద్దాం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే రోజు తినే క్వాంటిటీ కంటే 4 ముద్దలు ఎక్కువ లాగించేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ చేస్తారనుకోండి, బట్ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా. నేనైతే ఇలా సింపుల్ గా చేస్తానండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. నా స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ఏంటండి, ఇలా చూస్తుంటే మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదూ. అదేనండి మన మామిడికాయకున్న పవర్. సో ఇంకా లేట్ ఎందుకు, మీరు కూడా వెంటనే ట్రై చేసేయండి. టేస్ట్ నిజంగా అంటే చాలా చాలా సూపర్ గా ఉందండి. వెంటనే ట్రై చేసేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు కదండి. సో ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా? వీడియో నచ్చితే ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.